హీరోలు వారి వారి లేటెస్ట్ లుక్స్ నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. తమ అభిమాన హీరో ఎప్పుడు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడు, రాబోయే సినిమాలు ఎలా కనిపించబోతున్నాడు అనే దానిపై ఫ్యాన్స్ నిత్యం ఓ కన్నేసి ఉంచుతారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ను చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో పెద్దగా మీడియాకు కనిపించని ఎన్టీఆర్ ఓ రేంజ్లో మారిపోయి సడన్ షాక్ ఇచ్చారు. బాగా సన్నబడి ఆశ్చర్యపరిచారు. దీంతో ఈ లుక్ నెట్టింట వైరల్ అయింది. అయితే ఎన్టీఆర్ని ఇలా చూసి ఆయన ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. ఆయనకు ఏమైంది, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా అని ఆరా తీస్తున్నారు. కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించిన ఎన్టీఆర్కి ఇప్పుడు కనిపిస్తున్న ఎన్టీఆర్కి చాలా తేడా ఉంది. ఆయన ఈ లుక్లోకి రావడానికి కారణం డ్రాగన్ సినిమాలోని పాత్రనే అనేవారు ఉన్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సూచనల మేరకే ఎన్టీఆర్ అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ అనే టైటిల్తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్ కేటాయించి సర్వహంగులతో రూపొందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్తుందని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. 1960 నుంచి 70ల కాలం నాటి బెంగాల్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇందులో ఎన్టీఆర్ మాఫియా డాన్గా కనిపించనున్నారు. ఆ కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలు, గ్యాంగ్ వార్స్ ఈ సినిమా కథకు ప్రధానం కానున్నాయని సమాచారం. చైనాలోని గోల్డెన్ ట్రయాంగిల్లో ఏలిన మాఫియా డాన్ జావోవి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నారని, ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ రేంజ్లో తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ యాక్షన్ ఈ సినిమాకి ప్రధాన బలం కానుందట. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాను 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు.